ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకారమధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థ్యయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగేశయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలు నేనే తెలియచేస్తూ, నిన్నటి పాఠ్యాంశం లేదు కాబట్టి మననం చేసుకోవలసినటువంటి శ్రమని తగ్గించుకుంటూ ఈనాటి పాఠ్యాంశాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. కొంచెం సమయం వచ్చింది కనుక మనం ఇవాళ 91వ శ్లోకం నుంచి, అంటే స్వామి యొక్క కిరీట వర్ణనతో ప్రారంభం చేశారు కదా. అసలు పెరిగి పెరుమాళ్ వర్ణన 77వ శ్లోకం నుంచి ప్రారంభమైన ప్రత్యవయవ వర్ణనగా మనం అనుసంధానం చేసుకునేటటువంటి శ్లోకాలన్నింటినీ జాగ్రత్తగా అనుసంధానం చేసుకుంటూ అర్థానుసంధానంలోకి వెళదాం. ఇవాళ కూడా చివరిలో ఒక 4-5 ఫస్ట్ టెస్ట్ ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళని కూడా పరీక్ష చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం పరిపూర్ణం చేసుకోబోతున్నాం. ముందుగా మనం శ్లోకానుసంధానంతో ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. కిరీట చూడ అనేటటువంటి శ్లోకం దగ్గర నుంచి అందరూ కూడా ఇప్పుడు అర్థం కూడా మనం కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి అని అనుకున్నాం కదా నెక్స్ట్ లెవెల్లో. అందుకని జాగ్రత్తగా ఇది నా భాగం ఇది నా భాగం అని అనుకోకుండా శ్లోకం చదువుతూ ఉంటే ఇందులో చెప్పినటువంటి అర్థం మనకి స్ఫురిస్తోందా లేదా అనే దాన్ని పరీక్షించుకుంటూ అనుసంధానం చేసుకుందాం. కిరీట చూడరత్న రాజిరాధిరాజ్య జల్పికా ముఖేందు కాంతిరున్ముఖం తరంగితే వరంగిణః. ఈ శ్లోకంలో ముఖేందు కాంతి వర్ణింపబడింది, కిరీటము వర్ణింపబడింది అని 2 రకాలుగాను చెప్పుకోవచ్చు అని అనుకున్నాం. ముఖేందు కాంతే కిరీటంగా ఉందా అని ఒక రకమైనటువంటి ఉత్ప్రేక్ష చేస్తున్నారు కనుక. శిఖారత్నోద్దీప్రం దిశి దిశి చ మాణిక్యమకరీల సత్శృంగం రంగప్రభుమణి కిరీటం మనుమహే సముత్తుంగస్ఫీతం చిదచిదధిరాజశ్రియ ఇవ ప్రియాక్రీడం చూడామణిమపి నితంబం తమభితః. ఇందులో ప్రత్యేకించి శ్రీరంగ ప్రభు మణికిరీటం అని అనడం చేత కిరీట వర్ణనని స్పష్టంగా చేసినటువంటి శ్లోకం చెప్పండి అంటే ఈ శ్లోకాన్ని చెప్పచ్చు. దీన్ని అర్థం గురించినటువంటి అవగాహన ఉందా లేదా అని టెస్ట్ చేసేటప్పుడు ఇందులో ప్రియాక్రీడం లీలా పర్వతము అని చెప్పాం కదా. లీలా పర్వతంగా దేనిని వర్ణించారు అని ప్రశ్నించారనుకోండి, అప్పుడు రంగప్రభు మణి కిరీటాన్ని అని. ఏ శ్లోకంలో అన్న అడిగితే
ఈ శ్లోకాన్ని చెప్పగలిగేటట్లుగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా అంటే పూర్తిగా తాత్పర్యం అంతా బట్టి పట్టి చెప్పడం కాదు. శ్లోకం ఒకటి గుర్తుకొచ్చేసరికల్లా అందులో ఒక భావనని చెప్తే ఆ శ్లోకాన్ని గుర్తించేటట్లుగా కూడా ప్రయత్నం చేసుకుందాం. విహరతు మయి రంగిణశ్చూళికా భ్రమరక తిలకోర్ధ్వపుండ్రోజ్వలం ముఖమమృత తటాక చంద్రాంబుజ స్మయహర శుచి ముగ్ధ మందస్మితం. ఇందులో స్వామి యొక్క తిరుముఖ మండలం వర్ణింపబడింది. ఊర్ధ్వపుండ్రముతో కూడి ఉన్నటువంటి తిరుముఖ మండలం అని ప్రత్యేకంగా చెప్పారు. ముఖ పుండరీకము పరిత్రికంటకం తిలకాశ్చ కేసర సమాస్వమౌక్తికాః ఇహ రంగభర్తురభియం మధువ్రత ప్రకరశ్రియం భ్రమరకాణి బిభ్రతి. ఇందులో కూడా ముఖమే వర్ణింపబడింది, తిరుముఖ మండలమే పుండరీకంగా చెప్పారు అని ముఖ పుండరీకం అని ప్రారంభమవుతోంది కనుక. హృదయం ప్రసాదయతి రంగపథే మధురోర్ధ్వపుండ్రతిలకం లలితం అళికార్థచంద్రదళ సంవలితాం అమృతశ్రుతిం యదభిసంకయతే. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏది అంటే, ఊర్ధ్వపుండ్రాన్ని వర్ణించినటువంటి శ్లోకం అంటే ఈ శ్లోకాన్ని ముందుగా చెప్తూ, ఊర్ధ్వపుండ్రంతో కూడినటువంటి తిరుముఖ మండలం 2 శ్లోకాలలో వర్ణింపబడింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఊర్ధ్వపుండ్రాన్నే ఇందులో వర్ణిస్తున్నారు కాబట్టి ఊర్ధ్వపుండ్రాన్ని చెప్పినటువంటి శ్లోకం ఏది అంటే ఈ శ్లోకాన్ని విశేషించి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే పరమాత్మని అమృత ప్రవాహంగా చెప్పడం అనేది మనం చూస్తున్నాం. అమృతౌఘం అమృతౌఘం అని. ఇందులో అమృతౌఘంగా చెప్పబడినది ఏది అంటే తిరునామము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అమృతౌఘంగా చెప్పారు, స్వామిని అమృత ప్రవాహం అనే అన్నారు, కానీ ప్రత్యేకించి ఊర్ధ్వపుండ్రాన్ని అమృత ప్రవాహము అని అనడం, అది కూడా అళికార్థ చంద్ర దళ సంవలితం, పాలభాగంలోంచి పైకి ప్రవహిస్తూ ఉండేటటువంటి అమృత ప్రవాహంగా చెప్పారు అని అనుకుంటున్నాం. అంచేత అమృత ప్రవాహంతో పోలిక తిరుముఖ మండలానికి స్వామికి మాత్రమే కాకుండా ఊర్ధ్వపుండ్రానికి కూడా ఉంది అనే దాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. సరసీరుహే సమవనామ్య మదాదుపరి ప్రనుఠ్యదళి పంక్తి నిభే స్ఫురతో భ్రువా ఉపరి లోచనయోః సవిలాస లాస్యగతి రంగభృతః. కనుబొమ్మలని 2 శ్లోకాలలో వర్ణించారు అని అనుకున్నాం. ఆ 2 శ్లోకాలలో మొదటి శ్లోకం ఇది. స్మరసర నళిన భ్రమాన్నేత్నయోః పరిసర నమదిక్షు చాపచ్ఛవి యుగముదయతి రంగరాజ భ్రువోః గురుకులమివ శార్ంగ నృత్తశ్రియః. స్వామి యొక్క కనుబొమ్మలని 2 ధనస్సులతో పోల్చారు అని అనుకున్నా. ఆ 2 ధనస్సులు ఒకటి ఇక్షు చాపము, మరొకటి శార్ంగ చాపము అని 2 పేర్లను గుర్తుపెట్టుకుందాం. ఇక్షు చాపము మన్మధునుడిది, శార్ంగం అనేటటువంటి విల్లు నారాయణుడిది అని 2 ఉండేటటువంటి ఆ పేర్లకు ఉండేటటువంటి తేడాన్ని బట్టి కూడా మనం చెప్పుకోవాలి. విల్లు అంటే కామన్ నేమ్, అందులో ఇక్షు చాపము అంటే చెరకు విల్లు అని అర్థం. ఇక్కడ శార్ంగ చాపము అంటే చాపము ఒకటే, ధనస్సే, కానీ దాని పేరు శార్ంగము అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కృపయా పరయా కరిష్యమాణే సకలాంగం కిల సర్వతోక్షినేత్రే ప్రథమం స్రవసీ సమాస్తృణీతే ఇది దైర్ఘ్యేణ విదంతి రంగనేతు. స్వామి నేత్ర సౌందర్య వర్ణన 3 శ్లోకాలలో చేశారు అని అనుకున్నా. దాంట్లో మొదటి శ్లోకం ఇది. ఇందులో ఇలా కూడా అడగచ్చు, 3 శ్లోకాలలో నేత్ర సౌందర్యం వర్ణింపబడింది పెరిపెరుమాళ్ళది, అందులో 2వ శ్లోకం చెప్పండి అని అన్నామనుకోండి, అప్పుడు కూడా గుర్తించుకొని చెప్పగల ఆ విభాగం వాళ్ళైనా అలా కూడా ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. అంటే శ్లోకం చెప్తేనే అర్థం అని కాకుండా 3 శ్లోకాలలో మళ్ళీ 2వ శ్లోకం చెప్పండి, 1వ శ్లోకం చెప్పండి, 3వ శ్లోకం చెప్పండి అని అన్నా చెప్పగలమేమో, ప్రయత్నం చేయండి. ఒక వైవిధ్యం కోసం ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు అని మీకు నేను సూచన చేస్తున్నాను అంతే.
రాకపోయినా బెంగపడకండి. శ్రవానాసో శ్రవో నాసారోధాత్ తదవధిక డోలాయిత గతే విశాల స్ఫీత ఆయత్ రుచిర శిశిర ఆతామ్రధవళే. ఈ లైన్ కొంచెం జాగ్రత్తగా చదవాలి. విశాల స్ఫీతాయద్ రుచిర శిశిరాతామ్రధవళే మిథోబద్ధ స్పర్ధ స్ఫురిత సఫరద్వంద్వలలితే క్రియాస్తాం శ్రీరంగ ప్రణయి నయనాబ్జే మయి దయాం. ఇట్లా అర్థస్ఫూర్తి గురించి మనం చెప్పుకోవాలి అని అనుకుంటే, స్వామి యొక్క నయనములు నా యందు దయచూపుగాక అన్న శ్లోకం ఏది అంటే ఆ శ్లోకాన్ని గుర్తించగలగాలి. అంతకు ముందు ఉండేటటువంటి శ్లోకంలో చెప్పబడినది ఏంటి? మూడు దీంట్లోనూ అంటే స్వామి యొక్క నేత్రముల యొక్క దైర్ఘ్యం చెప్పబడింది. దైర్ఘ్యం అంటే వైశాల్యము అనేది చెప్పబడింది 3 శ్లోకాలలో. మొదటి శ్లోకంలో. రెండవ దాంట్లో స్వామి యొక్క దయ కన్నులలో ఎలా నిండుగా ఉంది అనే దాన్ని మనం తెలుసుకున్నాము. విశాల స్ఫీత శిశిర ఇలాంటి వాటితో దయ చూపించమన్నారు. 3వ శ్లోకంలో మనకి ఎప్పుడూ కూడా ఆ దయ మన పైన ప్రసరిస్తూ ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో చెప్తున్నారు. కరుణామృత కూలముద్వహేష ప్రణమత్ స్వాగతికి ప్రసన్న స్మిత మయి రంగధనోపకర్ణికాష్ణోః సరితోః వీక్షణ వీచి సంతతిస్తాత్. నేత్రములని 2 నదులుగా పోల్చినది ఏ శ్లోకంలో అని అడిగితే ఈ శ్లోకాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. నా పట్ల దయ చూపించుగాక అన్నది నేత్రములు 2 నదులు అని చెప్పినది, నేత్రములు చాలా దీర్ఘములు అని చెప్పినది. ఇందులో ఈ మూడింట్లో ఉండేటటువంటి అర్థంలో తేడా. విలసతి నాసా కల్పకవల్లీ ముఖ్నేవ రంగనిలయస్య స్మితమపి తన్నవ కుసుమం చుబుక కపోలంచ పల్లవోల్లసిసం. చెప్పుకోవాలంటే ఇది కూడా ముఖారవింద వర్ణనే. కాకపోతే ముఖారవిందంలో ఉండేటటువంటి ప్రత్యేక అవయవముల యొక్క రూపకం అనే దాన్ని గుర్తు. నాస చుబుకము కపోలము ఇవన్నీ చిన్న శ్లోకమే గుర్తుంటుంది. నయన సఫర విద్ధౌ కర్ణపాశావరుద్ధౌ ఋషైవలుఠతోర్చిర్మంజరీరుద్మిరంతౌ పరిమిళదళకాళీ శైవలామంశవేలాం అనుమణిమకరోద్ధౌ రంగధుర్యామృతాబ్ధే. ఇందులో స్వామి యొక్క ముఖకాంతే వర్ణింపబడుతోంది, కానీ విశేషించి కర్ణాభరణములను గురించినటువంటి చేసిన వర్ణన అని అనుకున్నాం. ఇందులో ఉత్కృష్టములు అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి ఒక కొత్త పదం వచ్చింది అని అనుకుంటున్నాం. ఉద్ఘము అనే పదం, అలాగే తల్లజము అనే పదాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ శ్రేష్టతావాచక పదాలు పున్నాగ తల్లజం అన్న చోట, అలాగే మణి మకరోద్ధౌ అనేటటువంటి చోట ప్రయోగింపబడ్డాయి. పదము పదార్థము అనే దాని చోట మనం వీటిని సమన్వయం చేసుకోవాలి. అధర మధురాంభోజం తత్కర్ణపాశమృణాళికావలయం అభిమామాస్థాం రంగేందు వక్న సరశ్చిరం నయన శఫరం నాసాశైవాలవల్లరీ కర్ణికామకరం అలకశ్రేణి పర్యంత నీల వనావళి. నిన్న చదివినప్పుడు చక్కగా చదివారు, నాకు చాలా సంతోషం కలిగింది. కొన్ని పదాలు నేను ముందు లైన్లో ఉండేదాని తర్వాత దానికి కలిపి లేదా ఆ సమాసాన్ని విడిచి నేను అనుసంధానం చేసినట్టుగానే ఈ శ్లోకం దగ్గర కూడా మృణాళికావలయం అని కలుపుకోవాలి, అలాగే చదివారు. అలాగే కర్ణికామకరం అని కలుపుకోవాలి, అలాగే అనుసంధానం చేస్తున్నారు. దాన్ని జ్ఞాపకం పెట్టుకున్నారు, చాలా సంతోషం. ఇది కూడా స్వామి యొక్క ఆ వక్త్రాన్ని మొత్తం ముఖవర్ణన అంటే ఇది స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖమును సరిత్తుగా పోల్చిన శ్లోకం ఏది అని అన్నాం అనుకోండి, అడిగిన ప్రశ్నని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రంగనాథుని ముఖారవిందాన్ని ఒక సరంగా ఎక్కడ వర్ణించారు, ఏ శ్లోకంలో అంటే ఈ శ్లోకం చెప్పాలి. స్వామి యొక్క నేత్రములని
నదులుగా ఎందులో వర్ణించారు అంటే ఆ శ్లోకం చెప్పాలి. దానికి దీనికి తేడా అవుతుంది. ముఖం అంతా ఒక సరిత్తుగా చెప్పబడింది ఇందులో. నేత్రములు రెండు నదులుగా చెప్పబడ్డాయి అందులో. కరుణామృత కూల ముద్వ హైష ఇలాంటి చిన్న చిన్న తేడాలను కూడా మనం గమనించుకోవాలి, కంగారు పడకుండా. రమయతు సమాం కంఠశ్రీరంగనేతు ఉదంచిత త్రముక తరుణగ్రీవాకంబు ప్రలంబ మలింలచ ప్రణయ విలగల్లక్ష్మీ విశ్వంభరాకర కందళీ కనకవలయ క్రీడా సంక్రాంతరేఖ ఇవోల్లసన్. అక్కడి నుంచి ముఖం పూర్తి అయింది. ఇప్పుడు తర్వాత కంఠాన్ని వర్ణించారు. ఒక శ్లోకంలోనే కంఠాన్ని వర్ణించారు. దాన్ని మనం వివరంగా అనుసంధానం చేస్తున్నాం. ఇందులో కూడా మనకి శ్లోకార్థం భావించటం ఒక భాగం అయితే, పదాలకి అర్థాన్ని భావించడం, పదాలకి అర్థస్ఫూర్తి ఉందా లేదా అనే టెస్ట్ కూడా పెట్టచ్చేమో సెమీఫైనల్లో మీకు తెలుస్తుంది. అలాంటప్పుడు కొన్ని కష్టమైన పదాలు, ఇప్పుడు తల్లజం అనే పదం ఉంది, మలింలుచహ అనే పదం ఉంది, ఉద్ఘం అనే పదం అవుతుంది. ఇవన్నీ నేను అసలు ముందు క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసుకోవడానికి నాకు ఎంత టైం పడుతుందో నాకే అర్థం కావటం లేదు. ఇప్పుడు మొత్తం అందరినీ అడగాలి అంటే విశేషించి అన్నిట్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ ని నేను ఒక చోట ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అలాంటప్పుడు కొన్ని ఇలాంటి పదాలన్నీ నేను ప్రిపేర్ లిస్ట్ అవుట్ చేసుకున్నాను అనుకోండి, అప్పుడు ఈ పదాలకు అర్థం మీకు తెలుసు. మలింలుచహ అంటే ఏం చెప్పుకున్నాం మనం అంటే దొంగ అని అర్థం చెప్పుకున్నాం. తస్కరుడు అని కొత్త పదం జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పుకున్నాం కదా. తక్రముఖ తరుణ గ్రీవా కంబు ప్రలంబ మలింలుచహ. కంబు అంటే శంఖము, తరుణ గ్రీవ అంటే పోక చెట్టు యొక్క లేత పైభాగము అని అనుకున్నాం. ఈ రెండిటి యొక్క అతిశయాన్ని దొంగిలిస్తోంది స్వామి యొక్క కంఠము అని అనుకున్నాం కదా. నేను మీ చేత ప్రాక్టీస్ చేయిస్తానులేండి, మీరు అలా అని బెంగపడుతుంది. ఒకదానికొకటానికి పదాలు అనుకోకండి. 2-3 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు చెప్పకుండా చెప్పగలరు అని నాకు ఏ రౌండ్లు అనిపిస్తాయో వాటినే చివరికి స్థిరం చేస్తాను. స్థిరం చేసిన తర్వాత మీకు ఈ రౌండ్లలో ఎగ్జామ్ ఉంటుంది అనేది కూడా మీకు నేను చెప్తాను. ఏ విభాగాలని మీరు మళ్ళీ గట్టిగా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవాలనే దాన్ని కూడా ఫైనల్ ఎగ్జామ్ కి నేను సూచిస్తాను. సెమీఫైనల్లో చేసే టెస్ట్లు ఇలా ఉంటాయి. మొట్టమొదటైతే మనం శ్లోకం వచ్చిందా లేదా, పాదాలు స్ఫురిస్తున్నాయా లేదా అన్నవరకే పరిమితమైన, ఇప్పుడు అర్థము, పదార్థము, శ్లోకార్థము, ఆ అర్థములలో ఉండేటటువంటి వైచిత్రి, దీని మీద మనం కొంచెం దృష్టి పెడతాం అన్నమాట. అందుకే ఇవాళ సమయం దొరికింది కదా అని ఈ రకంగా మీ శ్లోకాలు మీరు చదువుకుంటున్నప్పుడు ఈ రకంగా భావించుకుంటూ వెళితే కొంచెం ఈజీ అవుతుంది అని మీకు ఒకసారి తెలియచేస్తున్నాను. ఇక్కడి నుంచి ఇవాళ నుంచి మనం చెప్పుకునేటటువంటి శ్లోకం దగ్గర నుంచి ఒక 6 శ్లోకాలలో స్వామి యొక్క భుజముల వర్ణనని చేస్తున్నారు. అద్భుతమైన పెరియ పెరుమాళ్ల యొక్క ద్విభుజుడు ఆయన, 2 భుజాలే ఉంటాయి. మనం సప్త ప్రాకార మధ్యే అనేటటువంటి శ్లోకంలో ఆ రకమైనటువంటి పూర్ణమైనటువంటి స్వామిని ధ్యానం చేస్తున్నాం చూసారా, సేవిస్తాం. అలా ఇప్పుడు స్వామి యొక్క దివ్యమైనటువంటి అవయవాలలో కంఠమైన తరువాత ఈ భుజాలని వర్ణన చేస్తున్నారు. ఇప్పుడు భుజాలు ఆయన శయనించినటువంటి తీరు కాబట్టి ఆ భుజాలు దీర్ఘములైనటువంటి భుజములు కనుక వీటిని 105వ శ్లోకం దగ్గర నుంచి 6 శ్లోకాలు అంటే ఎంతవరకు ఉంటాయన్నమాట, 110వ శ్లోకం వరకు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. 105 నుంచి 110 6 శ్లోకాలలో ఈ అనుసంధానం సాగుతుంది అని చెప్పాను. మొన్న అమ్మగారితో మాట్లాడాను అని అన్నారు కదా, బద్రీనారాయణ భట్టర్ స్వామి వారి భార్యతో మాట్లాడాను మొన్న నిన్న. అంటే ఈ దీంట్లో ఆమె ఫోన్ తీశారు. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంటే, రంగరాజస్తవం అంటే మరి మీకు నిత్యానుసంధేయం కదా, అందుకని మీలాంటి వాళ్ళైతే పరీక్ష కరెక్ట్ గా ఉంటుంది అథెంటిక్ గా అని నేను అన్నాను. అది మరి అనుష్ఠానంలో ఉంటుంది కదా, స్నానం చేసేటప్పుడైతే తాపత్రయం, విమానం దగ్గరికి వెళితే ఆ 4 శ్లోకాలు, కావేరీ అవగాహషీయ అని 5 శ్లోకాలు స్నానం చేసి
ఇలా కట్టకట్టకట్టకట్టక చెప్పేస్తున్నారు. 5 శ్లోకాలు, 2 శ్లోకాలు, 3 శ్లోకాలు. అమ్మో, మన వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇది మనమే ప్రాక్టీస్ చేసాం అనుకుంటున్నాం. వాళ్ళకి ఈ అవగాహన కూడా మనకి అవగాహన ఉంది అనేది జాగ్రత్తగానే. ఇప్పుడు విమానం సేవించి సన్నిధికి వెళ్తాం అనుకోండి, విమానం దగ్గర ఆ 4 శ్లోకాలు చదువుకోవాలి. ఆ 4 ఏవి అనేది మనం ఎంతో కష్టపడి జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. వాళ్ళు నిత్య అనుష్ఠానంలో దాన్ని పెట్టుకున్నారనమాట. అందుకని మనం మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా ఎన్ని శ్లోకాలలో ఏవి. ఆ కావేరీ పంచకం ఉంది కదా అన్నారు. కావేరీ పంచకం అంటారు అనమాట దాన్ని. అంటే కావేరిని గురించి 5 శ్లోకాలలో వర్ణించారు అనడానికి ఆ కావేరీ పంచకం అన్నారు. అలాగా నిత్యం స్నానం చేసేటప్పుడు ఎప్పుడు స్నానం చేసినా తాపత్రయీ వైందవ పుష్కరిణ్యాం అనేటటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవాలి అంటూ అలా అంటే క్యాజువల్ గా చెప్పారనమాట. అమ్మో, ఆహా, ఇలా అందుకే ఇలాంటి వాళ్ళ దగ్గరే మనం పరీక్ష తీసుకోవాలి అని మరింత సంతోషం కలిగింది. ఇప్పుడు మళ్ళీ 6 శ్లోకాలలో చెప్తున్నారు. ఇంతకు ముందు 6 శ్లోకాలలో వర్ణించినటువంటి భాగం ఏదైనా ఉందా, మనం అనుసంధానం చేసుకున్నామా, అది తర్వాత జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా ఈ 6 శ్లోకాలలోనూ శేషసాయి అయినటువంటి పెరియ పెరుమాళ్ళ యొక్క 2 భుజాల యొక్క ఆ వైభవ వర్ణనని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. శ్లోకాలు కూడా భుజాలలాగే కొంచెం దీర్ఘంగానే ఉంటాయి, పెద్ద పెద్ద శ్లోకాలే ఉంటాయి. భుజాలు పొడవుగా ఉంటాయి కాబట్టి, ఆజానులంబములై ఉంటాయి కాబట్టి శ్లోకాలు కూడా అంతే పొడవుగా ఉంటాయి. కానీ సులభంగానే మీరు అనుసంధానం చేసేసుకున్నారు, బైహార్ట్ చేశారు కాబట్టి ఈజీగానే పట్టుబడతాయి. అనుసంధానం చేస్తున్నాను, గమనించండి. అధిష్టాన స్తంభౌ భువన పృథు యంత్రస్య కమలాకరేణోరాలాని అనుంది ఇక్కడ శ్లోకంలో. ఇది చక్కగా దీన్ని డౌట్ క్లియర్ చేసుకుని దాన్ని బైహార్ట్ చేశారు మీరు. ఇవాళ ఇంకొంచెం క్లారిటీ దీంట్లో మనం తీసుకుందాం. ఇప్పుడు ఆలానౌ అని చదువుకోమని చెప్పాను. అందుకని ఇక్కడ ఈ ఒక్క పుస్తకంలోనే ఆలాని అనుంది. దానికి వ్యాఖ్యానంలో వివరణ కూడా ఇచ్చారు. కానీ సంస్కృత వ్యాఖ్యానాలలో మిగిలినటువంటి కోశాలన్నింటిలోనూ కూడా ఆలానౌ అనే ఉంది. అలాగే మీరు బైహార్ట్ చేయమని అందుకే చెప్పాను. దీనికి దానికి తేడా అవుతుంది అని అనుకోకండి. 6 శ్లోకాలు ఏమీ లేవు అని అంటున్నారు. చూద్దాం. గుడ్. ఇంతవరకు 6 సంఖ్య రాలేదు. 4 వచ్చింది, 2 వచ్చింది, 5 వచ్చింది. ఇలా మనం అనుసంధానం చేసుకున్నాం. 6 ఎందుకంటే మీ దగ్గర ఆ లిస్ట్ ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు ఆ లిస్ట్ లో చెక్ చేసేసుకుంటారనమాట. అందుకని 6 ఉందా లేదా అనేది ఈజీగా లిస్టులు తయారు చేసుకోవడం ఆ సౌకర్యం కోసం, మళ్ళీ అన్ని శ్లోకాలు చూడక్కర్లేకుండా. అధిష్టాన స్తంభౌ భువన పృథు యంత్రస్య కమలా, ఇక్కడ యంత్రస్య అక్కడ ఆపుకోండి. కమలాకరేణోరాలానౌ అరికరిఘటోన్మాథముసలౌ ఫణీంద్ర స్ఫీత స్రక్ వ్యతికరిత సందిగ్ధ విభవౌ భుజౌ మే భూయాస్తాం అభయమభి రంగ ప్రణయినః. మరొకసారి ఇప్పుడు కూడా బాగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. శ్లోకం వచ్చేసింది అని అనుకుని శ్లోకాన్ని మననం చేయడం మానవద్దు. శ్లోకం పట్టులో ఉన్నంత వరకే ఏదైనా ఆన్సర్ చేయగలుగుతున్నారు. శ్లోకం మరిచిపోయి మీరు క్వశ్చన్స్ మీద, ఫిల్అప్ ద బ్లాంక్స్ అలాంటి వాటి మీద ఎక్కువ మీరు దృష్టి పెడితే శ్లోకం కనుక ఒకసారి స్ఫురణకి రాలేదా మొత్తం అంతా ఆగిపోతుంది. అంచేత మీరు ఎగ్జామ్ అయ్యేంత వరకు శ్లోకాలని ఎన్ని పర్యాయాలు వీలైతే అన్ని పర్యాయాలు అలా అనుసంధానం చేసుకుంటూనే ఉండండి. వచ్చేసే అనేటటువంటి ధైర్యంతో మాత్రం మీరు వాటిని కాస్త అశ్రద్ధ చెయ్యవద్దు అని మరీ మరీ చెప్తున్నాను. ఇంత కష్టపడ్డారు, చివరి వరకు ఈ ధారణని మీరు చక్కగా ఉంచుకోండి. అధిష్టాన స్తంభౌ భువన పృథు యంత్రస్య కమలాకరేణోరాలానౌ అరికరిఘటోన్మాథముసలౌ ఫణీంద్ర స్ఫీతస్రక్ వ్యతికరిత సందిగ్ధ విభవో భుజౌ మే భూయాస్తాం అభయమభి రంగ
ప్రణయిన రెండు కాబట్టి ద్వివచనంలో చెప్తున్నారు. మనకి నయన శఫర విత్తౌ అనేటటువంటి చోట కూడా ద్వివచనాంతంగా పదాలన్నీ వచ్చే చూసినారా, రెండు నయనాలని వర్ణించారు కాబట్టి. అలాగే ఇక్కడ కూడా రంగవక్నం నంబెరుమాళ్ళైతే చతుర్భుజుడు, పెరియ పెరుమాళ్ళైతే ద్విభుజుడు కాబట్టి ఈ పదాలన్నీ కూడా ద్వివచనాంతములుగా ఉంటాయి. సంస్కృతంలో 3 వచనాలు, ఏకవచనం, ద్వివచనం, బహువచనం కాబట్టి ఈ ద్వివచనాంత పదాలు అనేదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో క్రియాపదం స్పష్టంగానే ఉంది. భూయాస్తాం అనేది క్రియాపదం. భూయాస్తాం లాంటి క్రియాపదం క్రియాస్తాం అని ఒక శ్లోకంలో మనకు వచ్చింది, జ్ఞాపకం పెట్టుకోండి. క్రియాస్తాం అంటే చేయుగాక అని, భూయాస్తాం అంటే ఉండుగాక అని అర్థం అనమాట. భూయాస్తాం అనేది ఇందులో ప్రధానమైనటువంటి క్రియాపదం. ఎలా ఉండాలి, ఏమై మన విషయంలో అవి స్థిరంగా ఉండాలి అంటే అభయం భూయాస్తాం, అభయములు అగుగాక అంటున్నారు. అంటే మనకి చేతిలో అభయముద్రని కలిగి ఉండి మనని రక్షించేవిగా ఉండి అభయముద్రతో కూడి ఉంటే అది నంబెరుమాళ్ళని మనం చూసుకోవచ్చు. కానీ పెరియ పెరుమాళ్ళు హాయిగా శయనించి ఉంటారు కాబట్టి ఆ చేతులలో ముద్రలు మనకి తెలుసుకునేటటువంటి అవకాశం లేదు. మరి అభయం ఎలా మనకు అనిపించాలి అంటే దర్శనం వల్లే మనకి అభయము అనే దాన్ని చెప్తున్నారంట. ఆ భుజములని మనం దర్శిస్తే చాలు మనకి భయం అభయమే కలుగుతుంది అనే దాన్ని చెప్తున్నారు. గుడ్ క్రియాస్తాం అనే పదం ఏ శ్లోకంలో వచ్చింది అనే దాన్ని చెప్తున్నారు. ఇంకా దాని గురించి మనం చెప్పుకున్న 99వ శ్లోకం అనే దాన్ని గుర్తించారు. సంతోషం. అభయం అభి భూయాస్తాం. అభి అనే పదం మనకి అభిముఖంగా అని, అభి అను ఇలాంటి పదాలు ఇంతకు ముందు శ్లోకాలలో వచ్చే. అభయం అభి భూయాస్తాం అంటే అభయములుగా అగుగాక, అభయదములు అని అనుకోవాలన్నమాట. మనకి భయాన్ని పోగొట్టేవి అగుగాక, అభయాన్ని ఇచ్చేవి అగుగాక అని. భుజౌ అనందు చూసినారా, ఆ చివరి శ్లోకం చివరి లైన్ అంతా చక్కగా మనకి సమన్వయం అయిపోతుంది. భుజౌ భూయాస్తాం, క్రియాపదమేమో భూయాస్తాం, కర్తృపదమేమో భుజౌ అనేది. ఏమవ్వాలి అనే కర్మపదం అభయం భూయాస్తాం, అభయములు అగుగాక. అభయములు అగడం అంటే అభయదానము చేస్తూ ఉన్నవి అక్కర్లేదు, అభయప్రదములుగా కనపడక్కర్లేదు. అభయము అవే దర్శనమే మనకి అభయము అనేటట్లుగా ఉండేటటువంటివి. ఎవరికి ఇంతకి మే అని, నాకు అని ఇక్కడ ఏకవచన పదార్థాన్ని వాడుతున్నారు భట్టర్ వారు. భుజౌ మే భూయాస్తాం అభయం అభి. ఇంతకీ ఎవరి భుజాలు చెప్పలేదండి అంటే అదిగో ఉంది కదా, రంగ ప్రణయిన. పదాల మీదే పట్టు రావాలన్నమాట. రంగ ప్రణయిన భుజో. అక్కడ ఆకారం లేకుండా భుజాలు ఒక్కటి కనిపిస్తున్నాయి అనుకోండి, భయం వేస్తుంది. అసలు అభయం కాదు, అవి భయప్రదాలు అవుతాయి కానీ అభయప్రదాలు కావు. అంచేత ఇక్కడ ఎవరి భుజాలు అనే దాని మీద స్పష్టమైనటువంటి ఒక ఆలోచన రావాలి. రంగనాథుడి రంగ ప్రణయిన అనేటటువంటి పదం ఉంది చూసారా. ఇక రంగ ప్రణయి అనేటటువంటి పదం కూడా మనకి ఇంతకు ముందు ఒక శ్లోకంలో వచ్చింది. అక్కడ అనుకున్నాం మనము అంటే రంగ ప్రణయి అనడంలో ప్రణవము ప్రణయము అని 2 పదాలని. ఇక పదాల అర్థస్ఫూర్తి గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాను చూసారా. ప్రణవం ప్రణయం, ప్రణయం అంటే ప్రీతి, ప్రణవం అంటే ఓంకారము అని అనుకున్నాం. రంగ ప్రణయి అని అన్నప్పుడు రంగం అంటే ఇష్టమైన వాడు అని అనుకుంటున్నాము, ఓంకారం అంటే ఇష్టమైన వాడు, శ్రీరంగం అంటే ఓంకార విమానము అని అనుకుంటున్నాం. కాబట్టి ఓంకారం పట్ల ఉండేటటువంటి ప్రణవమే ప్రణయమే ఈ శ్రీరథమునందు కలిగి ఉన్నాడు. శ్రీరంగమే ఓంకారం కనుక అని. 99వ శ్లోకం ఇందాక అంటే ఇంకా చాలా వస్తాయి అందులో, అందుకే ఒక్కొక్కటి గుర్తిస్తూ ఉందరు గాని. శ్రీరంగ ప్రణయిన, శ్రీరంగ ప్రణయి నయనాబ్జే అన్నారు అక్కడ. ఎందుకంటే ఇష్టమైన చోట ఉంటే కళ్ళు మరింతగా ఆనందాన్ని వికాసాన్ని కలిగి ఉంటాయి అని అక్కడ చెప్తున్నా.
ఇప్పుడు శ్రీరంగ ప్రణయీ భుజౌ ప్రణయిన రంగ ప్రణయిన భుజౌ. ఇక్కడ ఎలా చెప్పుకోవాలి అంటే మనని సంరక్షించడం కోసమే, మనకి భయం లేకుండా చేయడం కోసమే స్వామి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు. ఇప్పుడు పిల్లలు ఒక్కరు రూమ్ లో పడుకోవడానికి భయపడుతున్నారు అనుకోండి, ఒంట్లో బాగోలేక ఏదో ఏదో వాళ్ళకి ఏదో భయం కలిగి, అలాంటప్పుడు రోజు ఒక్కడు పడుకున్నా వాడు భయపడతాడేమో అనేటటువంటి భక్తితోటి నీకేం పర్వాలేదు, నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను కూడా ఇవాళ ఇక్కడే పడుకుంటాను కదా అని తల్లి ఎలాగైతే ఆ పిల్లడిని కనిపెట్టుకుని అక్కడే పడుకుంటుందో, రంగనాథుడు కూడా మనం భయపడుతూ ఉంటే మనకి భయం అక్కర్లేకుండా నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను ఇక్కడే ఉన్నాను కదా అని పడుకున్నాడు అన్నమాట. శ్రీరంగంలో ఆయన పడుకోవడానికి కారణం ఏమిటి అంటే మన భయాలని పోగొట్టడం కోసం. అందుకే రంగ ప్రణయి అయినాడు, లేకపోతే ఇక్కడ వచ్చి పడుకోవాల్సిన అవసరం లేదు. మరి అలాంటప్పుడు ఆ తల్లికి అయ్యో హాయిగా నా బెడ్రూమ్ లో పడుకోకుండా వీడి పక్క నేను పడుకున్నాననే విసుగుంటుందా, చిరాకుంటుందా, కల తొట్టుందా, ఎంతసేపు ఒకటే దృష్టి ఉంటుంది. వాడు హాయిగా నిద్రపోవాలి, వాడికి భయం లేకుండా కలత నిద్ర కాకుండా నిశ్చింతగా నిద్రపోవాలి అని అనుకుంటాడు కదా. అలాంటి వాడే పరమాత్మ కూడా, రంగనాథుడు కూడా. అందుకే శ్రీరంగం మందు ఇష్టాన్ని కలిగి ఉంటున్నాడు అనే దాన్ని ఈ పదం మనకి సూచిస్తోంది. ఇక ఆ భుజాల యొక్క వైభవాన్ని ఒక్కొక్క విశేషణాలతోటి మనకి చెప్తున్నారు. మొట్టమొదట అధిష్టాన స్తంభో, భుజాలు ఇప్పుడు దీర్ఘములు కాబట్టి వీటిని పొడవైనటువంటి ఒక స్తంభములతో పోలుస్తున్నారు. అధిష్టాన స్తంభో, అధిష్టానము అంటే వహించి ఉట్నా, మోయుచున్న అనేటటువంటి అర్థంలో మనం చెప్పుకోవాలి. ఆధార స్తంభం అని అనుకోవాలి. పిల్లర్స్ మీద ఇక్కడ మొత్తం బిల్డింగ్స్ అన్ని కూడా కట్టేస్తూ ఉంటారు, ఆ పిల్లర్స్ లాంటివి అని మనకి చెప్తున్నారు. అయితే రెండు కదండి, ఒంటి స్తంభం మేడ అని ఉంటూ ఉంటుంది. ఇలాంటి పేర్లు కూడా మనకి ఊళ్ళల్లో ఉంటుంటాయి. ఆ ఒంటి స్తంభం మేడ దగ్గర అని అంటూ ఉంటున్నారు. ఇప్పుడు ఇవి రెండు స్తంభాలు, ఆ రెండు స్తంభాలకి మధ్యలో ఉంది ఒక యంత్రం. ఏది ఆ యంత్రం అంటే భువన పృథు యంత్రస్య. ఇప్పుడు మీకు శ్లోకం నేను అర్థం చెప్పాలా చెప్పండి, మీకే అర్థం తెలిసిపోవడం లేదు జాగ్రత్తగా చదివితే. ఇదే మీరు ఈ దృష్టి పెట్టకుండా ఊరికే ఉన్నారనుకోండి, అప్పుడు అబ్బో మళ్ళీ పెద్ద శ్లోకం వచ్చింది, అమ్మో మళ్ళీ చిన్న శ్లోకం వచ్చింది, ఇంతవరకే అవగాహన ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి పెద్ద చిన్న అక్కర్లేదు, అందులో పదాలన్నీ మనకి తెలిసిపోతున్నట్లుగానే ఉంటున్నాయా లేదా. ఏ యంత్రానికి అంటే భువన పృథు యంత్రస్య, భువనం అనేటటువంటి ఒక పెద్ద యంత్రానికి ఏమిటివి అధిష్టాన స్తంభో. ఇక్కడ పృథు యంత్రం అంటే మన భాషలో మనం చెప్పేసుకుందాం జైంట్ వీల్ అని అనుకుందాం అంతే. ఆ జైంట్ వీల్ అని ఎందుకు అంటున్నారు, దాని పెద్దతనాన్ని చెప్పడానికి ఆ పేరుతో మన దాన్ని పిలుస్తున్నారు. ఆ జైంట్ వీల్ ఏదనుకుంటున్నారు, భువనమే. అంటే ఈ లోకం అనేటటువంటి యంత్రం, ఈ భూమండలం అనేటటువంటి, ఈ భూమండలం అని చెప్పడానికి కూడా, ప్రపంచము అని చెప్పడానికి పృథు అనే పదాన్ని వాడుతున్నారు. పృథివీ అని కదా దీనికి పేరు. పృథు చక్రవర్తి సంబంధాన్ని తెలియచేసేటటువంటి పదంగా, పృథు అంటే నిజానికి బృహత్ అని అర్థం, పెద్ద అని అర్థం అనమాట పదానికి అర్థం చెప్పుకోవాలంటే. కానీ పెద్ద అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు చాలా ఉన్నా పృథు అనే పదాన్ని ఇక్కడ ప్రయోగించటంలో ఒక చమత్కారం ఉంది అంటారు. ఏం జ్ఞాపకం తెస్తోంది అంటే పృథు సంబంధమైన అనేటటువంటి అర్థాన్ని మనకి చెప్తోంది. పృథివీ అని అనడం కూడా పృథు చక్రవర్తి సంబంధం ఈ పుడమికి ఉంది అనే దాన్ని చెప్పడం కోసం పృథు యంత్రస్య. ఇప్పుడు మనకి స్వామి యొక్క రెండు భుజాలు, ఇలా రెండు భుజాలను మనం చూస్తుంటే ఆ రెండు భుజాలకి మధ్యలో ఉండేటటువంటి ఒక యంత్రం, మనకు యంత్రం అంటే ఒక తిరుగుతూ ఉండేటటువంటి చక్రం లాంటిది అని అనుకుందాం మనం. మరి ఈ భువనం అంతా కూడా, ఈ సంసారం అనేది ఒక చక్రమే కదా. అదే నీచైర్గచ్చతి ఉపరిశ దశ చక్ర నేమి క్రమేణ అంటారు. ఒకసారి పైకి ఒకసారి కిందకి, ఒకసారి పైకి ఒకసారి కిందకి. అంతగా ఎందుకు మనం జైంట్ వీల్ దాకా ఎందుకు, ఎలాగా సమ్మరే కదా, సమ్మర్ లో చెరుకు రసం తాగుతాం కదా, చెరుకు రసం తాగాలి అంటే అప్పుడు ఆ యంత్రాన్ని ఇలా ఒక చేత్తో
తిప్పుతూ ఉంటున్నారు. తిప్పుతూనే తిరిగేది యంత్రమే తిరుగుతుంది, కానీ తిప్పబడేది ఆ హ్యాండిల్ ఒక్కటి ఉంటుంది దీని దగ్గర. కానీ ఈ అధిష్టాన స్తంభాలుగా ఉన్నాయి ఈ సంసార చక్రాన్ని, భువనం అనేటటువంటి ఈ చక్రానికి నిలిపి ఉంచినటువంటి, పట్టి ఉంచినటువంటి, నిర్వహిస్తూ ఉండేటటువంటి ఆధార స్తంభములు రంగనాథుని యొక్క భుజములు. అంటే ఆయనే తన చేత్తో ఈ జగత్ చక్రాన్ని తిప్పుతున్నాడు, నడిపిస్తున్నాడు. ఈ జగచ్చక్రము ఆయన యందే ఆధారపడి ఉన్నది అని ఆయనే దీన్ని నడిపిస్తున్నాడు, ఆయనే దీనిని నిర్వహిస్తున్నాడు, ఆయనే దీనిని ధరిస్తున్నాడు అనేటటువంటి అర్థం మనకి చెప్తూ వస్తుంది. అధిష్టాన స్తంభో, ఇప్పుడు అట్నుంచట సమన్వయం చేసుకోవాలి. భువన పృథు యంత్రస్య అధిష్టాన స్తంభో. ఇది మనకి చాలా తెలుసు. దీన్ని గీతలో ఒక ఉదాహరణ చెప్తారు, చివరిలో మనం దాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇక మరొక ప్రేక్ష చేస్తున్నారు, మరొక రకమైనటువంటి పోలికతో దీన్ని మనకి తెలియచేస్తున్నారు. రెండవ విశేషం ఏది అనంటే రూపకము లేదా సందేహము అంటారు. రూపకమే అంటే అధిష్టాన స్తంభముల వలే అని అనడం లేదు, అధిష్టాన స్తంభౌ అంటున్నారు. అంచేత ఇది రూపకమే అన్నమాట, ముఖ చంద్రుడు అన్నట్లుగా. రెండవ రూపకం ఏమిటి అంట, ఇది ఇంకా తమాషాగా ఉంటుంది చూడండి. కమలా కరేణోరాలానౌ, రెండవ రూపకం. ఇవి ఈ భుజాలుట కమల, ఈ పదం కూడా మనకి చాలా సార్లు వచ్చింది కదా. అమ్మవారిని చెప్పేటటువంటి పదాలు ఏవి వచ్చాయి అని ఇంతకు ముందు మనం గుర్తుపెట్టుకుంటూ వచ్చాయి. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి మరి చిన్న చిన్న పనులు చేయటం లేదు, అన్ని పెద్ద పెద్ద పనులే మనం చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఇంకా మనకి వెనక్కి వెళ్ళడానికి కూడా టైం చాలడం లేదు కాబట్టి ఆ రకంగా కూడా కమల అనే పదం ఏ శ్లోకాల్లో వచ్చింది అని అడిగి తెలుసుకునేంత టైం నాకు లేదు. మీకందరికీ గుర్తించేటటువంటి ఓపిక అయితే ఉంది, అది గుర్తు చేసుకోండి. కమల ఇక్కడ అమ్మవారి పేరు చెప్తున్నారు. కమలా, ఎందుకు కమలాదేవినే చెప్తున్నారు అనేది కూడా ఆన్సర్ చేసుకుందాం మనం. కమలా కరేణువు అంటున్నారు. కరేణువు అంటే ఆడ ఏనుగు అని అర్థం అన్నమాట. ఇది మనకి ఇదొకటి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా కూడా క్వశ్చన్ అడగమంటాను, నేనైనా అడుగుతాను మిమ్మల్ని. ఎందుకంటే ఏనుగు, ఇక్కడ ఆడ ఏనుగు వచ్చింది కాబట్టి మగ ఏనుగు ఎక్కడొచ్చింది, ఏ శ్లోకంలో చెప్పబడింది. అలాగే ఆడామొగ తేడాలలో ఆడ తుమ్మెదని గురించి చెప్పారు, మగ తుమ్మెదని గురించి చెప్పారు. అలాగే ఆడ రాజహంసి అని ప్రయోగించారు కాబట్టి రాజహంస ఎవరవుతారు అనే దాన్ని గుర్తు, రాజహంసి అనే పదం వచ్చింది. అంటే ఆడ రాజహంస అని మనం చెప్తున్నాం అక్కడ. అంటే ఇప్పటికి మూడింటిని మనకి స్త్రీ రూపాలని చూపించారు. ఇక్కడ కరేణువు వచ్చింది, రాజహంసీమివాస్యాం అని నంబెరుమాళ వర్ణన దగ్గర మనకి ఉత్ఫుల్ల పంకజ తటాకం అన్న చోట రాజహంసి అని వచ్చింది. కనుక భృంగి అనేటటువంటి పదం కూడా వచ్చింది. స్త్రీ భూవులిద్దరూ కూడా భృంగములు, ఆడు తొమ్మెదలు అనేటటువంటి ఒక కలభం దగ్గరే ఆగుతున్నారు. కలభం ఎలాగా వచ్చేస్తుంది, మొదట్లో ఉంది కాబట్టి. భృంగి చెప్పండి ఏ శ్లోకంలో ఉందో వెంటనేను. ఈ ఆడ తుమ్మెద అని అనుకుంటున్నాం మనం, మగ తుమ్మెద అక్కడ వచ్చింది. శ్రీరంగరాజ భృంగోమే అని మొదటి శ్లోకాలలో వస్తుంది మనకి కదా. ఇలాగా ఇప్పుడు కరేణువు అనేటటువంటి పదం ఆడ ఏనుగు అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఆడ ఏనుగుని కట్టేటటువంటి ఆలానవు అంటున్నారు. ఆలానములు, ఆలానము అంటే ఏనుగుని కట్టేటటువంటి కొయ్య అనుకోండి, లేదా ఒక ఇనప రాడ్ అని అనుకోండి. కట్టు కొయ్యలు అంటారు చూసారా, అంటే ఏదైనా బంధించి ఉంచేటటువంటి ఒక దండం అన్నమాట. అందులో మళ్ళీ అన్నింటినీ కట్టుకొయ్యలు అని అనేస్తే కామన్ గా ఉంటుంది. ఇప్పుడు మనం అన్ని అరవడం 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 అని అనేస్తూ ఉంటాం. జంతువులన్నింటికీ అరుపు అనేది కామన్, కానీ ప్రత్యేకతలుగా ఉంటాయి అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం కదా. ఘీంకారం అని, గర్జన అని, ఇలాగా. అలాగే ఈ కట్టి బంధించేటటువంటి ఈ కొయ్యలకి కూడా తేడా ఉంది, కట్టడంలో కూడా తేడా అవుతుంది తెలుసా. ఇప్పుడు ఇక్కడ మనకి కావలసిన పదం ఆలానము అనేటటువంటి పదం.
దానికి వ్యాఖ్యానంలో కూడా మనకి స్పష్టంగానే ఇచ్చారు చూడండి. ఆలానము అంటే ఈ ఆలానం గజబంధనే అని వ్యాఖ్యానంలో ఇచ్చారు. గజాన్ని కట్టి ఉంచేటటువంటి ఒక దండానికి, ఒక కొయ్యకి ఆలానము అని పేరు. అలాగే యూపస్తంభం అంటారు. యజ్ఞయాగాదులలో యజ్ఞార్థము బలి ఇచ్చేటటువంటి పశువుని కట్టి ఉంచేటటువంటి స్తంభాన్ని యూపస్తంభం అంటారు. అలాగే ఈ ఆవులు, గేదెలు, మేకలు వీటిని కూడా కట్టి ఉంచుతూ ఉంటున్నారు కదా, వాటిని కట్టుకొయ్యలు అని మామూలుగా మనం అయితే వాటిని కట్టడానికి, ఏనుగు లాంటి వాటిని కట్టడానికి తేడా ఉంటుంది. ఇప్పుడు ఆవుని కట్టి ఉంచాలనుకోండి, ఆవు కాళ్ళని కట్టి ఉంచరు. ఆవు మెడలో ఒక కంటె వేసి ఆ కంటెని ఆ కొయ్యకి కట్టి ఉంచుతారు. కానీ ఏనుగుని కట్టేటప్పుడు ఏనుగు కాలికి సంకెల వేసి దాన్ని ఆ ఆలానానికి కట్టి ఉంచుతారు. తేడాలు చూస్తారా, దేన్ని ఎలా బంధించాలో. అందులో ఏనుగుని బంధించాలి అంటే బాగా బలం కలిగినటువంటి జంతువు కాబట్టి గట్టిగా ఇనప గొలుసులతో కడుతున్నారు. అది 4 కాళ్ళకి బంధాలు వేయొచ్చు. ఒక కాలుకి వేస్తారు, ముందు కాలుకు ఒకదానికి, వెనక కాలుకు ఒకదానికి వేస్తారు అని కూడా చెప్తూ ఉంటారు. అంచేది ఇక్కడ 2 కావాలి కాబట్టి మనం ఆలానౌ అని అంటున్నారు కనుక కరేణో రాలానౌ. ఇప్పుడు కరేణు ఎవరు? అమ్మవారు. కమలా కరేణు అంటున్నారు కదా. కరిణి అంటే కూడా ఆడ ఏనుగే. కరేణు అంటే కూడా, కరేణు అంటే కూడా ఆడ ఏనుగే. కరిని ఎక్కడో విన్నట్టున్నాం. ఆడ ఏనుగు, మొగ ఏనుగు ఒక అందమైనటువంటి వర్ణన. ఎక్కడో మనం చాలా పండితులం, పంచస్తవాలన్నీ నేర్చేస్తున్నాము, చాలా ఇష్టంగా చదువుకున్నాం. గుర్తుందా లేదా ఎక్కడ అంటున్నారో అంటే, సుందర బాహుస్తవం అనుసంధానం చేసుకున్నప్పుడు ముందు తిరుమాలిరుంసోలే పర్వత ప్రాంతపు వైభవాన్ని మనకి చెప్తూ, అక్కడ ఆ స్వామి అంటే మానవులకే కాదు తిరియక్కులకి కూడా అంత విశ్వాసము అని చెప్తూ, ఈ ఏనుగుల జంట దెబ్బలాడుకుంటే ఆ ఆడ ఏనుగు పరిగెట్టి వెళ్ళిపోతూ ఉంటే వదిలి సుందర బాహుస్వామి మీద ఒట్టు అనేసరికల్లా ఆ కరిని ఆగిపోతుంది అనేటటువంటి సుందర బాహుస్తవంలో ఉండే శ్లోకాన్ని, సుందరదోర్ అనేటటువంటి శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వెంటనే వచ్చేయాలి మనకి. ఇదే అవధానం అంటే. ఇంతకంటే అవధానం అంటే ఇంకేమీ అక్కర్లేదు. ఇలా జ్ఞాపకం తెచ్చుకోవడం ఉంటే వచ్చేస్తుంది మనకి. ఆ సుందర బాహుస్వామి మీద ఒట్టు పెట్టేసరికల్లా ఆ ఏనుగు అక్కడే ఆగిపోతుంది, మళ్ళీ 2 కలిసిపోతాయి అని వర్ణిస్తారు. అక్కడ కరిణి అని వర్ణిస్తారు. కరిణి అనే శబ్దాన్ని ప్రయోగిస్తారు. కరిణి అంటే కూడా ఏనుగే, కరేణుహు అంటే కూడా ఏనుగే. ఈ కరేణువు కమలా కరేణోరాలానో. ఇక్కడ ఎంత అందమైన సన్నివేశం గుర్తొస్తుంది అంటే, అసలు కమలాదేవిని ఒక మదించినటువంటి ఏనుగుగా చెప్తే, ఒక ఆడ ఏనుగుగా చెప్తే ఆమెని కట్టి పెడుతూ ఉండేటటువంటి ఈ ఆలానములు, కట్టుకొయ్యలు, ఈ 2 భుజములు అంటే ఇది ఎలా అనిపిస్తుంది అంటే, ఏమో ఎవరికి ఎలా అనిపిస్తుందో, మనం మాత్రం మంచిగానే. ఇక వివాదాలు లాక్నే కోడిగుడ్డు మీద ఈకలు పీకాలంటే ఎవరైనా పర్వాలేదు, దీంట్లో అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఏం చేత అంటే, నిజానికి స్త్రీకి ఎంత భర్త వాల్లభ్యం ఉన్నా సరే పుట్టింటి మీద ప్రేమ అయితే చాలా అధికంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉన్న పుట్టింటికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన మాత్రం వస్తూ ఉంటుంది. ఇప్పుడు అమ్మ ఈ స్వామిని బెదిరించటానికో లేదా ప్రణయ కోపంతోటో దేనితోటో ఆడవాళ్ళు వాడే అస్త్రం ఏది అంటే, నేను మా ఇంటికి వెళ్ళిపోతా, నేను మా నాన్నగారి, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతా అంటారు. అవి చిన్నప్పుడు ఇదివరకు పాత సినిమాల్లో అయితే ఈ సీన్లన్నీ కూడా బాగా పాటలు అవన్నీ ఉండేది. ఇప్పుడు ఎవరు ఎక్కడున్నారో కూడా ఆ ఇద్దరిలో వాళ్ళకే తెలియదు. ఎవరి పుట్టింట్లో ఎవరున్నారు, ఎవరికి ఎక్కడికి వెళ్ళి ఓపికలు కూడా లేవు, అంత బిజీగా ఉన్నారు ఇవాళ జడ్సలు. కానీ ఆ స్త్రీ, ఆ భార్య పుట్టింటి పట్ల ప్రేమను అలా కలిగి ఉండి వెళదామన్నా వెళ్ళనివ్వకుండా చేస్తాయిట ఈ భుజాలు. ఎంచేత అంటే స్వామి భుజాలని సదా పట్టే ఉంటుంది ఆమె. ఎలాగా అంటే, ఏనుగుని ఎలాగైతే ఆలానానికి బంధింపబడి ఉంటుందో స్వామి భుజాశ్లేషాన్ని పొందే ఉంటుంది ప్రీతితో.
అక్కడి నుంచి కదిలేటటువంటి అవకాశం లేకుండా ఉంటాయి కనుక ఆ భుజాలని లక్ష్మి నిత్యము ఆలింగనం చేసుకునే ఉంటుంది అనడం కోసం కరేణోరాలానవు అనేటటువంటి ఒక పదం, ఒక భావం ఇందులో మనకి తెలుస్తుంది అని అంటారు. ఇలా కూడా కాకుండా ఇంకొకటి చెప్తారు. ఎలాగా అననంటే లక్ష్మి కదా ఆలానములు అని చెప్తున్నారు. ఇక్కడ లక్ష్మికి అని ఎందుకు చెప్తున్నారు అనేది కూడా మనం క్లియర్ చేసుకోవాలంటే, వక్షస్థల వాసిని అమ్మవారే కాబట్టి వక్షస్థలానికి ఇటు అటు ఉన్నటువంటివి కనుక భుజాలు, నిత్య వక్షస్థల వాసిని అయినటువంటి అమ్మకి ఆ భుజాలు రెండు కూడా, అంటే ఇంకా కొంత చెప్పుకోవాలంటే ఇగో నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటే చేసుకో, నాకేం సంబంధం లేదు, కానీ ఇల్లు వదిలి వెళ్ళడానికి వీల్లేదు, ఈ కండిషన్స్ పెడుతూ ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రశాంతంగా ఉంది. ఈ ఆన్లైన్ క్లాసులు వచ్చిన తర్వాత సతాయించడానికి వీళ్ళకి టైం ఉండటం లేదు, ఇల్లు వదిలి వెళ్ళవలసినటువంటి అవసరము లేదు. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇంట్లోనూ ఉంటున్నారు, ఇంటి పని చక్కబెడుతున్నారు, సతాయించే టైం లేకుండా పాపం అవధానాలు చేసుకుంటూ ఉన్నారు. మగవాళ్ళకి ఎంత ఉపకారం చేస్తున్నామో మనం దీన్ని బట్టి వాళ్ళు మనకి థ్యాంక్ఫుల్ గా ఉండాలి అని కోరుకుందాము. అలా ఈ స్వామి కూడా నువ్వు నీ ఇష్టం వచ్చిన జాబ్ చేసుకో, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టాడు అనమాట. అందుకని కరేణోరాలానో, ఆ ఇల్లు వదిలి ఆమె ఎక్కడికి వెళ్ళదు, నిత్యానపాయిని కనుక అలా కట్టుబడే ఉంటుంది అనేదాన్ని కూడా ఇందులో నిత్య ప్రణయాన్ని, ఆ స్వామి యొక్క ఆ స్వామి పట్ల అమ్మకి ఉండేటటువంటి ఇష్టాన్ని, ఆ భుజాలని ఎప్పుడూ పట్టి ఉండేటటువంటి అమ్మ యొక్క ప్రీతిని ఈ రకంగా అనుసరిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఎంతైనా ఆడవాళ్ళండి, వీళ్ళ మాట నమ్మలేమండి. ఇలా ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్ క్లాసులు విని అవధానాలు చేసుకుని మన సుఖపెడుతున్నారు అనుకునేసరికల్లా వాళ్ళు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్స్ వేసుకుంటారో తెలియదండి. ఈ గోష్ఠి తరఫున ఆ ఊరు వెళ్ళాలి, ఆ గోష్ఠి తరఫున ఈ ఊరు వెళ్ళాలి, ఈ గోష్ఠి తరఫున ఇంకో ప్రోగ్రామ్ ఉంది అని అది హఠాత్తుగా అనౌన్స్ చేస్తారు. వాళ్ళే టికెట్లు బుక్ చేసుకుంటారు, బుక్ చేసుకున్నామని కూడా చెప్పరు. తీరా ఒక వారం రోజులు ఉందనగా, ఏమండి నేను ఇంట్లో కాదటి ఇక్కడికి వెళ్తున్నానండి గోష్ఠితోటి. గోష్ఠి ఎన్ని, ఒకటా రెండా, ఎన్ని గోష్ఠులు, ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని చోట్లకు ఏది మానేస్తాం కనుక, అయ్యో ఇది మానేస్తే ఎలాగా, అది మానేస్తే ఎలాగా అనేటటువంటి ఉంటుంది కదా. అంచేత ఈ చంచలత్వం అయితే ఆడవాళ్ళలో ఉంటాం. అబ్బో వీళ్ళని నమ్మకూడదమ్మా, ఎప్పుడు మన హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారో, ఎప్పుడు మనం ఇంటికి వచ్చేసరికి ఓ చిన్న స్లిప్ పెట్టేసి వెళ్ళిపోతున్నారో తెలియదు అని పాపం వాళ్ళు ఎప్పుడూ అలర్ట్ గానే ఉండాలి. అలాగే స్వామి కూడా ఎప్పుడూ అలాగే ఈవిడ లక్ష్మి చెంచల, ఎందుకంటే స్థిరత్వం లేదు, అందుకని హఠాత్తుగా బుద్ధి పుట్టి ఒక్కసారి మా వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానండి అని బయలుదేరింది అనుకోండి. ఆ అమ్మవారి చోట్లు ఏవి అంటే శ్రీస్తుతిలో ఒక శ్లోకం ఉంటుంది, విష్ణు వక్షస్థలం వా సరసిజవనం వా అనేటటువంటి పదాలు ఉంటాయి. ఆవిడికి ఒక్కసారి మా తోటలో తిరిగేసి వచ్చేస్తాను కదా అని వెళ్ళాలనిపించింది. సరసిజాలయ కమలాలయ కదా, కమలా కరేణో అనడంలో కూడా ఈ చమత్కారం ధ్వనిస్తుంది అనమాట. కమలాన్ని వదిలి, కమలాలయ కాబట్టి ఆ కమలవనంలో తిరగాలనిపించింది అనుకోండి, గబుక్మన్ అక్కడి నుంచి ఆమె కమలవనానికి వెళ్ళిపోవాలన్నా కట్టి ఉంచాలి. ఆ కట్టి ఉంచినవే ఈ భుజాలు అంటున్నారు. చాంచల్యము, ప్రణయము, ఈ రెండింటిని ఇందులో మనకి సూచిస్తూ కమలా కరేణోరాలానో భుజములు అలాంటివి అంటున్నారు. ఇంకా ఆరి కరి ఘటోన్మాథ ముసలో. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న రాసిక్యన్ రొమాంటిక్ ఇది కాకుండా, ఒకటి ఆయన చేసేటటువంటి భువన నిర్వహణ, రెండు ఆయన శ్రియపతిత్వం, ఆయనకి కమలా ప్రణయత్వం, ఈ రెండు చెప్పారు. ఇప్పుడు ఆయనకు ఉండేటటువంటి బలం చెప్పాలి. అది ఎలాంటిది అంటే, అరి అంటే శత్రువు, ఆరి కరి అంటే శత్రువులు అనేటటువంటి ఏనుగులు. ఇక్కడ కరి కరేణు రెండు పదాలు వచ్చాయి. కరి అంటే ఏనుగు, మగ ఏనుగు సామాన్య అర్థంలో, కరేణువు అంటే ఆడ ఏనుగు, కమలా కరేణు అని అన్నారు కాబట్టి ఆడ ఏనుగు అని అనుకుందాం. కరేణు శబ్దం జనరల్ గా ఎలిఫెంట్ కూడా చెప్తుంది అని డిక్షనరీలో ఉంది, కానీ కరేణు శబ్దం ఎక్కువగా స్త్రీ గజాన్ని గురించి ప్రయోగంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆరి కరి అంటే అరిరూపులైనటువంటి కరులు, కరుల వంటి అరులు అని అనుకోవాలి.
అంటే ఏనుగంత బలశాలులైనటువంటి శత్రువులు. ఎవరికి శత్రువులు? పరమాత్మ గురించి భుజాల గురించే చెప్తున్నారు కాబట్టి పరమాత్మకే శత్రువులు అని అనుకుందాం మనం. పరమాత్మకి శత్రువులు ఉంటారా? ఉంటారు. ఉండరు. రెండు ఆన్సర్స్ వస్తున్నాయి. ఆయనకి ఎందుకు శత్రువులు ఉండరు? సమోహం సర్వభూతేషు అన్నాడు కనుక. మరెవరు ఆయనకి శత్రువులు అంటే రావణాసురుడు ఆయనకి శత్రువా కాదా రాముడికి? ఎందుకైనాడు? శిశుపాలుడు కృష్ణుడికి శత్రువా కాదా? ఎందుకైనాడు అంటే కారణం భార్యే. భార్య రూపవతి శత్రువు అంటారు. అంటే ఆ రావణాసురుడితో రాముడు తలపడడానికి కారణం భార్య అయింది కదండి. ఆవిడ మీద కన్ను వేశాడు కాబట్టి రావణుడు రాముడికి శత్రువుగా మారాడు. మామూలుగా మానవులుగా మనం భావన చేస్తే రుక్మిణీదేవి పట్ల ఇష్టం కలిగింది, రుక్మిణిని బాధిస్తారు బంధిస్తారు అని అనుకున్నప్పుడు వాళ్ళని అంతం చేశాడు స్వామి. అంచేత తనని ఇష్టపడేటటువంటి భక్తుల విషయంలో పాండవులకి శత్రువులు కాబట్టి దుర్యోధనాదులు శ్రీకృష్ణునికి కూడా అదే స్థానంలో ఉన్నారు. అందుకని ఇక్కడ ఆరి కరి అనడంలో శత్రురూపులైనటువంటి ఏనుగుల యొక్క ఘట సముదాయమును ఉన్మాథ ఉన్మథనం అంటే పూర్తిగా అణిచి వేసేయడం అనమాట. వాటి యొక్క బలాన్ని పూర్తిగా పోగొట్టుట అని అర్థం. అంటే వాళ్ళ అరులను నశింపచేసేటటువంటి ముసలము అంటే ఈ పదం మనకి తెలిసినే, గుర్తు చేసుకోవాలంటే కూడా చెప్తున్నాను. పరశురామావతారం గురించి, పరశురామ కాదు బలరామావతారాన్ని గురించి మనకి చెప్పేటప్పుడు ఆయన ధరించేటటువంటి ఆయుధాలు రెండు, హలము ముసలము అని అంటారు. ముసలము అంటే రోకలి అని అర్థం అనమాట. ఈ రోకలి రోట్లో ఏదైనా ధాన్యాలన్నింటినీ దంచేసి అవుతుంది. అలా దంచడం అంటే అర్థం ఏమిటనమాట? వాటి యొక్క రూపాన్ని నశింపచేసి చూర్ణంగా చేసేయటం అని అనుకుంటాం కదా. ఇక్కడ ఆరి కరి ఘట అనేటటువంటి పదమే అట కరి ఘట అని అనక్కర్లే, ఘట అని అన్నాం అనుకోండి అంటే ఏనుగుల గుంపు అని అర్థం. అంటే అక్కడ ఏనుగు పదం వాడక్కర్లేకుండానే ఘట అనేటటువంటి పదం వాడేమనుకోండి ఏనుగుల గుంపు అని అర్థం. కానీ ఇక్కడ భట్టర్ వారు అనవసరంగా పదప్రయోగం చేస్తారా చెప్పండి? ఇక్కడ ఈ పదప్రయోగం ఎలా ఉంది అంటే కరి ఘట అంటున్నారు. అంటే ఏనుగుల గుంపు అక్కర్లేదు, ఘట అంటే చాలు ఏనుగుల గుంపు అని అర్థం వస్తుంది. కానీ ఈ పదప్రయోగం ఎలాంటిది అంటే అగ్గి నిప్పు అన్నారు అనుకోండి. అగ్గి అన్నా ఒకటే, నిప్పు అన్నా ఒకటే కదా. అలాంటి పదాలు మనం వ్యవహారంలో చాలా వాడుతూ ఉంటున్నాం. అలా ఎందుకు వాడుతున్నారు ఇక్కడ? మళ్ళీ కరి పదాన్ని ఎందుకు చెప్పారు ఇక్కడ అనంటే శత్రువులు అంత బలవంతులు అన్నమాట. ఆ శత్రువుల యొక్క బలం మనకి తెలియాలి అంటే స్పష్టంగా ఇలా ఒకే అర్థం ఇచ్చినా దాని ముందు ఆ పదాన్ని వాడడం అనేది దుష్టము కాదు అంటారు వ్యాకరణ శాస్త్రంలో. అలాంటి ప్రయోగాలు ఉన్నాయి అంటారు కనుక ఆరి కరి ఘట అంటున్నారు. ఎందుకు ఇలాగా శత్రువుల బలాన్ని పొగుడతారా లేక పెరుమాళ్ల బలాన్ని పొగడాలా అనంటే పెరుమాళ్ల యొక్క భుజ బల వైభవం చెప్పాలి అంటే ఎదిరించేటటువంటి వాడి యొక్క బలం కూడా చెప్పాలి. రామ రావణయో యుద్ధం రామ రావణయోరివ అంటారు. రాముడు రావణాసురుణ్ణి సంహరించాడు అంటే రావణాసురుడేం తక్కువ బలం కలిగిన వాడు కాదు, రావణాసురుడంతటి వాడిని సంహరించాడు. అలాగే ఇక్కడ ఈ భుజాలు కూడా ఆరి కరి ఘట ఉన్మాథ ముసల పదం ఇక్కడ వాడడానికి కారణం ఏమిటి అంటే ఏనుగుని చంపడానికి వాడేటటువంటి ఆయుధాలలో రోకలి ఒకటిట. రోకలితో మోదితే ఏనుగు చనిపోతుంది అని అంటారు. అంచేత ఆరి కరి ఘటోన్మాథ ముసలో అంటున్నారు. భుజాలు శత్రువు సంహారం చేయడానికి తగినటువంటి బలం కలిగినవి అంటున్నారు. అబ్బా అంటే ఎంత గట్టిగా ఉంటాయన్నమాట. బాడీ బిల్డర్స్ ని చూస్తామండి, అబ్బో అంతవరకు బాగానే ఉంటుంది అవార్డులు తెచ్చుకోవడం వరకు. కానీ అలాంటి ఆ బాగా బలిసినటువంటి ఆ భుజాలు బలిసినటువంటి కండలు తిరిగినటువంటి ఆ ఒళ్ళు ఉన్నవాడిని పెళ్లి చేసుకోవాలంటే ఏ ఆడపిల్లైనా ఇష్టపడుతుందా ఏమిటి? నాయనా నువ్వు అలాంటి వాటిలో పాల్గొంటూ ఉంటూ ఇలాంటి బండ శరీరంతో మాత్రం ఎవరికి ఇష్టం ఉండదు కదా. అంటే స్వామి బండగా ఉండడు,
స్వామి ఎలా ఉంటాడు, ఎంత సుకుమారంగా ఉంటాడు, ఆ భుజాలు ఎంత మృదువుగా ఉంటాయి, ఎంత అందంగా ఉంటాయి అనే దాన్ని అందులో మళ్ళీ మనకి చెప్తున్నారు. అంటే మనం తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ అని రామాయణ శ్లోకాన్ని గుర్తుపెట్టుకున్నాం కదా. మహాబలవష్టములైన సుకుమారములు అనే దాన్ని చెప్పడం కోసం తర్వాత సౌకుమార్యాన్ని చెప్తున్నారు. ఫణీంద్ర స్ఫీతస్రక్, రెండు పదాలు ఉన్నాయి చూడండి. ఫణీంద్ర స్ఫీత శరత్. ఫణీంద్రుడు అంటే ఆదిశేషుడు. స్ఫీత ఈ పదం కూడా మనకి ఇంతకు ముందు 2 సార్లు వచ్చింది. విశాల స్ఫీత అని ఒక శ్లోకంలో వచ్చింది. స్ఫీతాయదృచిర అని ఒక శ్లోకంలో వచ్చింది. స్ఫీత అంటే పెద్దదైన అనేటటువంటి అర్థంలో మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ స్ఫీత స్రక్ అంటే చాలా లావుగా ఉండేటటువంటి దండ అని చెప్పుకోవాలన్నమాట. స్రక్ అంటే దండ అని అర్థము. స్ఫీత స్రక్ సముత్తుంగ స్ఫీత. వెరీ గుడ్. అలాగే ఇక్కడ ఫణీంద్ర భుజాలు ఎలా ఉన్నాయిట అంటే ఆదిశేషునిలా ఉన్నాయి, పావులా ఉన్నాయిట. పావుల అంటే మెత్తగా ఉన్నాయి, చుట్టుకొని. పాము ఎలా ఉంటుంది, రౌండ్ గా ఉంటుంది కదా. ఆయతాశ్చ సువృత్తాశ్చ అని పొడవుగా ఉన్నాయి, చాలాగా గుండ్రగా ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా స్ఫీతస్రక్ వెంకటాద్రినాథుడికి అలంకరించేటటువంటి మాలికల సొబగు ఒక్కసారి మనం చూస్తే ఆ మాలికలు గజమాలలు అంటారు చూసారా, అవి స్ఫీతస్రక్ అలా అనిపించేటట్లుగా ఉన్నాయట. ఇంతకీ స్వామి శేషశయనం మీద శయనించి ఉన్నాడు. ఆయన యొక్క ఆ భుజాలు మనకి కనిపిస్తున్నాయి. స్వామికి కూడా చక్కగా తులసి మాలికలు అలాగే పుష్పమాలికలు అలంకరింపబడి ఉన్నాయి. శయనించి ఉన్నాడు, శేషశయనం మీద శయనించి ఉన్నాడు. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ కి ఆ క్లారిటీ రావటం లేదట. ఎంతగా ఆయన కెమెరాని అడ్జస్ట్ చేసుకుంటున్నా ఇప్పుడు కొంతమంది ప్రొఫెషనల్స్ అయితే ఎంత క్లియర్ గా ప్రతి పార్ట్ స్పష్టంగా విశదంగా తెలిసేటట్లుగా ఫోటోస్ తీస్తారు. మన ఫోన్లలో మనం ఫోటోలు తీసుకుంటే ఎలా ఉంటాయో మనకి తెలుసు, అలికేసినట్టు ఉంటాయి. తర్వాత చూసుకుంటే ఏదో తృప్తి కోసం తీసుకుంటాం, కానీ అక్కడ క్లారిటీ ఉంటున్నది. ఇప్పుడు ఈ శయనంలో ఉండేటటువంటి ఈ స్వామిని సేవిస్తూ ఉంటే ఇప్పుడు ఆ భుజాలు ఏవి, దండలు ఏవి, ఫణీంద్రుడు ఎక్కడ ఉంటున్నాడు అనేది తెలుసుకోవడానికి కూడా తెలియటం లేదు. ఫణీంద్రుడు, స్వామి భుజములు, స్వామి వక్షస్థలం మీద అలంకరింపబడినటువంటి దండలు అన్ని ఒకేలా కనిపించేస్తున్నాయట. ఏది ఫణీంద్రుడో, ఏది భుజమో, ఏది మాలికో వివేచన చెయ్యటానికి కూడా వీలు లేకుండా ఉండేటటువంటి స్థితిలో కనిపిస్తున్నాయట. అదేంటండి, ఆ మాత్రం తెలియదా? కలర్ డిఫరెన్స్ ఉంటుంది కదా అని ఒక సందేహం వచ్చింది. ఏమిటా కలరు అంటే ఫణీంద్రుడు ఏ రంగులో ఉంటాడు, శేషుడు ఏ రంగులో ఉంటాడు, తెల్లగా ఉంటున్నాడు. మాలికలు ఎలా ఉంటాయి అంటే రకరకాల వర్ణాలలో ఉండొచ్చు, లేదా మంచి తెల్లటి ధవళిమ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవచ్చు. స్వామి ఏ రంగులో ఉంటాడు అంటే నీలమేఘశ్యాముడు, నల్లగా ఉంటాడు, శ్యామవర్ణం అంటారు. మరి స్వామి భుజాలేవో అందులో స్పష్టమైపోతుంది కదా, కలర్ కాంట్రాస్ట్ ఉంటుంది కదా అని అంటే లేదట. 3 తెల్లగానే ఉన్నాయి. ఫణీంద్రుడు తెల్లగా ఉంటున్నాడు, తెల్లటి దండలే వేశారు. మరి స్వామి భుజాలు తెల్లగా ఎలా ఉంటాయి అంటే కర్పూరం అలదబడి ఉంది, చందనం అలదబడి ఉంది ఆ భుజాలకి. చందన చర్చ జరిగి ఉంది కాబట్టి ఆ రంగులో రంగు కలిసిపోతోంది అంటారు. ఇప్పుడు మనకి దాన్ని తెలియచేసేటట్టుగా ఉండాలి. ఫణీంద్ర స్ఫీత స్రక్ వ్యతికరిత సందిగ్ధ విభవో. ఏ వ్యతికరిత అనే పదం వచ్చింది చూసారా, ఇది కూడా ఇంతకు ముందు మనకు ఒక శ్లోకంలో వచ్చింది. ఇది ఎవరు గుర్తిస్తారో నేను ఒక్క నిమిషం ఆగుతాను. వ్యతికరిత అనేటటువంటి పదం వచ్చింది. వ్యతికరకరం అని ఒక ప్రయోగం వచ్చింది మనకి ఒక శ్లోకంలో. ఎక్కడొచ్చింది అంటే అయ్యో ఓ కన్నా ఎందుకే నీకు ఆ బెంగ, నీకు బుద్ధి లేదు, నువ్వు మందబుద్ధివి నువ్వు అనేటటువంటి శ్లోకం ఒకసారి వెళ్ళండి అక్కడికి. మామథా మందచక్షు అనేటటువంటి ఒక శ్లోకం వచ్చిందా, ఏకైకస్మిన్ పరమవయవే అనేటటువంటి శ్లోకం కదా. అందులో
తల్లావణ్యం అనేటటువంటి లావణ్యం అనేటటువంటి గుణం మనకి కనిపిస్తుంది. అందులో ఉండేటటువంటి సౌత్వాం సౌభ్రాత్రవ్యతికరకరం అనేటటువంటి ప్రయోగం జ్ఞాపకం చేసుకోండి. సౌభ్రాత్ర వ్యతికరకరం అంటే సౌభ్రాతృత్వాన్ని సంయోజన చేసేటటువంటి లావణ్యం అని అంటున్నారు. ఈ వ్యతికరిత అంటే కలిపేటటువంటి, సంధానం చేసేటటువంటి, కలిపి ఉంచేటటువంటి అనేటటువంటి అర్థం అన్నమాట. సంయోజించే అనే అర్థంలో చెప్పుకోవాలి. ఇక్కడ ఫణీంద్ర స్థితస్రక్ వ్యతికరిత, వ్యతికరితము అంటే ఇది అది సమానమే అన్నట్లుగా, దీంతో దాన్ని జోడించేటట్లుగా ఉన్నటువంటి స్థితిలో సందిగ్ధ విభవో. ఇప్పుడు సందేహం కలుగుతోంది, ఇది భుజమా దండ, ఇది ఫణీంద్రుడా దండ, ఇది ఫణీంద్రుడా భుజమా అని దాంతో దీన్ని కలిపేసి సందేహాస్పదంగా చేసేటట్లుగా ఉండే వైభవము కలిగినవి భుజములు. అంటే ఈ భుజాలు ఫణీంద్రునితోటి కలిసిపోతున్నాయి, దండలతోటి కలిసిపోతున్నాయి అన్నమాట. వ్యతికరిత సందిగ్ధ విభవో, అలాంటి వైభవం కలిగినటువంటి శ్రీరంగ ప్రణయిన భుజో, రంగనాథుడు అనేటటువంటి స్వామి యొక్క, రంగనాథుని యొక్క భుజములు ఏం చేయాలి? మే అభయమభి భూయాస్తాం, నాకు అభయమును కలిగించినవి అగుగాక, నాకు అభయములు అగుగాక, అవే నాకు భయాన్ని పోగొట్టేవి కావాలి. ఎవరి వల్ల మీకు భయం అండి అని అడిగారు అనుకోండి, మీకెందుకు అవన్నీ, నాకెవరి వల్ల భయం ఉందో అది మీకు అనవసరం. కానీ నాకు ఎవరెవరి వల్ల భయం ఉందో ఆ వారందరి వల్ల కలిగేటటువంటి భయము పోగొట్టేదిగా అవ్వాలి అని కోరుకుంటున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వారి వల్ల మనకు భయం కలగచ్చు, కానీ స్వామి మాట ఏది అంటే అభయం సర్వభూతేభ్యో అనేటటువంటి మాట అన్నాడు. కాబట్టి అన్ని భూతముల వల్ల కలిగేటటువంటి భయాన్ని పోగొట్టి మనకి అభయం సర్వభూతేభ్యో అన్నట్లుగా అభయదాయకములు కావాలి. అలాగే మాకుండేటటువంటి అవివేకంతో మాలో కలిగేటటువంటి అన్ని భయములని పోగొట్టేవి కావాలి అని రెండు రకాలుగా చెప్తున్నారు. అది మనకి చూడండి, ఇందులో స్పష్టంగానే ఇచ్చారు. శ్లోకం ప్రారంభంలోనే మనకు ఉంటుంది, సర్వాభయప్రదములు సర్వభయ ప్రమథన దక్షములు అని రెండు పదాలు వాడుతున్నారు. అన్ని భయములను అణిచివేసేవి, అందరి నుంచి అభయాన్ని ఇచ్చేవి అని అర్థం. అంటే స్వామి బాహువులని మనం దర్శిస్తే మరొక దానికి మనం భయపడవలసినటువంటి అవసరమే లేదు. మనలో ఏ రకములైనటువంటి భయములు కలిగినా వాటినన్నింటినీ పోగొట్టి నశింపచేసేవి అవుతాయి ఈ భయములు, భుజములు అని మనకి ఇందులో చెప్తున్నారు. ఇది వాల్మీకి మహర్షి యొక్క ప్రయోగాన్ని మనకి గుర్తు చేస్తుంది అంటారు. తర్వాత శ్లోకంలో అది స్పష్టంగా ఉంటుంది కాబట్టి అక్కడ మనం చెప్పుకుందాం. ఇక్కడ మన ఈ శ్లోకంలో స్వామి యొక్క గుణాలలో ఈ వర్ణన ద్వారా ఏ ఏ గుణాలు చెప్పబడుతున్నాయి అనే దాన్ని వ్యాఖ్యానంలో మనకి స్పష్టంగా చెప్తున్నారు. ఒకటి ఏ గుణము అంటే అధిష్టాన స్తంభో అనేటటువంటి ప్రయోగం ఉంది. ఈ జగద్ యంత్రాన్ని ఆధారంగా ఉన్నటువంటి స్తంభములు అనంటే మొత్తం ఈ భూమిని అంతటినీ, ఈ లోకాలనన్నింటినీ మోస్తున్నవాడు ఎవరు అంటే ఆయన కనుక ఆయనకు బలం అనేటటువంటి గుణం మనకి షడ్గుణాలలో ఉన్నాయి. జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజములు అనేటటువంటి షడ్గుణాలలో బలం ఇక్కడ అధిష్టాన స్తంభౌ అనడంలో బలం అంతే కదా. మొయ్యాలి అంటే బలం ఉండాలి కదా, పట్టి ఉంచాలి అంటే దానికంటే ఇది గట్టిది కావాలి కదా, ఆ బలం చెప్పబడుతోంది అంటున్నారు. అలాగే అరికర ఘటోన్మాధ ముసలో, తనకంటూ ఏదైనా వస్తే దానికోసం ఆయన ఏదైనా చేస్తున్నారు. యదర్థమంబోధి రమంధి అబంధిచ అంటారు. ఉన్మాదం, మథనం చేసినాడు చక్రం మొత్తం, ఆమె కోసమే సముద్రాన్ని మథించాడు అని అంటారు. దీంతో తేజస్సును చెప్పబడుతోంది అంటున్నారు. అంటే తేజస్సు అంటే ఇంకా
ఇతరులని శక్తిని అభిభవనం చేసేది అంటారు. సూర్య తేజస్సు కానీ తారకల తేజస్సు కానీ భగవంతుని తేజస్సు దగ్గర పనికిరావు అని చెప్పినట్లుగా ఏ శత్రు తేజము ఈ స్వామి దగ్గర పనికొచ్చేది కాదు, పైకొచ్చేది కాదు అని తేజం అనేటటువంటి గుణం చెప్పబడుతుంది. శత్రువులని ఉన్మాదం చేస్తున్నాడు అనేటటువంటి అర్థంతో. తర్వాత ఫణీంద్ర స్ఫీతస్రట్ అని రెండిటిని మనకి చెప్తున్నారు. ఫణీంద్రుడు అనడంలో సౌకుమార్యము సౌగంధ్యము అని రెండు చెప్పబడుతున్నాయి. ఈ రెండిటికి రెండు లక్షణాలు ఉంటాయి. సుకుమారంగా ఉంటుంది, సుగంధంతో కూడి ఉంటుంది. అనంతుడు కూడా అలాగే. పాముకి కూడా మెత్తదనం మార్ధవము ఉంటుంది, పాముకి మంచి గంధం కూడా ఉంటుంది. అలాగే స్ఫీతస్రత్ అన్నప్పుడు కూడా పూలమాలిక కూడా సుకుమారంగా ఉంటుంది, అంతేకాదు మృదువుగా సుగంధభరితంగా ఉంటుంది. కనుక ఈ 4 గుణాలు, ఈ 4 రకాలైనటువంటి ఈ రూపకంతో మనకి స్వామిలో ఉండేటటువంటి ఆ దేహ గుణాలు స్పష్టంగా తెలుస్తున్నాయి అనేదాన్ని ఇందులో మనకు తెలియజేస్తూ ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఇవాళ ఎవరు మననం లేదు కాబట్టి